హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో గోంగూర పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయిని పెట్టుకుని దానిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. దానిలో ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు, ఒక 4 ఎండుమిరపకాయలు, అలాగే 2 టేబుల్ స్పూన్లు పల్లీలను యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనే ఒక 5-6 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటోని కూడా తీసుకొని ఈ విధంగా చీలికల కింద కట్ చేసుకుని ప్యాన్లో యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా బాగా మగ్గిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా మగ్గిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు గోంగూర కట్టను తీసుకుని ఆకులు తుంచుకుని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. దాన్ని ప్యాన్లోకి యాడ్ చేసుకుని ఒక 10 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా దగ్గర అవుతుందన్నమాట. ఒక 10 నిమిషాల తర్వాత ఇది దగ్గర పడిన తర్వాత దీన్ని చల్లార్చుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దానిలోనే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఆనియన్స్ కూడా యాడ్ చేశానండి. ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది. ఆనియన్స్ మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్